నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై మండలి సమావేశంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిలదీశారు వైసీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ మార్చి 4వ తేదీ నంద్యాల జిల్లా పర్యటన. అన్ని వర్గాల ప్రజలు, నాయకులు పాల్గొని విజయవంతం చేద్దాం. నంద్యాలలో నేర నియంత్రణకు ప్రభుత్వ నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రోడ్డు ప్రమాదాలను నియంత్రించుటకు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్. జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్. నంద్యాల పట్టణంలో చెత్త సేకరణకు ట్రాక్టర్లు పాతపడిపోవడంతో పట్టణాభివృద్ధి 2 నూతన ట్రాక్టర్లను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. బనగానపల్లి బీసీ కాలనీలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఇంటి వద్దే అవ్వాతాతలకు పెన్షన్లు అందజేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల మార్కెట్ యార్డ్ లో జరుగుతున్న వివాదంపై స్పందిస్తూ డిప్యూటీ డైరెక్టర్ పై మాట్లాడిన చైర్మన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నంద్యాల మాస్టర్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం. చిన్నారులకు మేధా శక్తిని పెంచేదే సైన్స్. ఆకట్టుకున్న చిన్నారుల సైన్స్ ఎగ్జిబిషన్. నంద్యాల బుడగ జంగం కాలనీలో ఇంటి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకంలో యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రంను నేషనల్ కళాశాల ఘనంగా ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆలగడ్డ ఆర్టీసీ డిపో వద్ద నుండి ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు. ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు వెల్లడి. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనిపించడం ప్రభుత్వానికి గొప్ప సంతృప్తినిస్తుందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాల పట్టణంలోని సద్దులపేట బుడగ జంగాల వీధిలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రితో పాటు రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెన్షన్ ని మొత్తం దశల వారీగా పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు దీనిని తెలిపారు. గతంలో 200 రూపాయలుగా ఉన్న పెన్షన్ ను 1000 రూపాయలకు, అనంతరం 2000కు పెంచినట్లు పేర్కొన్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన వెంటనే 3000గా ఉన్న పెన్షన్ ను 4000కు పెంచుతూ అదనంగా 3 నెలల పెంపు మొత్తాన్ని కలిపి తొలి నెలలోనే 7000 చొప్పున లబ్ధిదారులకు అందజేసినట్లు వివరించారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ జరుగుతోందని, 1వ తేదీ ఆదివారం వంటి సెలవు రోజు వస్తే ముందస్తుగా పెన్షన్ అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే ఫిబ్రవరి 28న పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పెద్దలు రామచంద్రరావు గారు, స్థానికులు ఖలీల్ అడ్వకేట్ గారు ఈరోజు పెన్షన్ మధ్య కార్యక్రమాన్ని, రేపు జరగవలసిన కార్యక్రమాన్ని రేపు ఆదివారం కాబట్టి ముందు రోజే ఇవ్వాలని, పేదలకు అందరికి ముందు రోజే ఇవ్వాలని ఆదివారం వస్తుంది కాబట్టి 1వ తేదీకి ఆదివారం వచ్చినా, పండుగలు వచ్చినా, పేరబ్బాలు వచ్చినా ఒకరోజు అడ్వాన్స్ గానే ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి పేదలందరూ చూస్తూ ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారో, వాళ్ళ ముఖాలు చూస్తే ఎంత ఆనందంగా ఉన్నారో చెప్పలేవు. వాళ్ళు ఎక్స్ప్రెస్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు, అంత ఆనందంగా ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం. ఈరోజు 14వ వార్డులో మేజర్గా ఇక్కడ బుడగ జంగాలనే కమ్యూనిటీ, బుడగ జంగాలనే కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు ఈ వార్డులో. వారి సమస్యలు చెప్పారు. మేజర్గా ఇక్కడ డ్రైన్ చూపించారు. అది డ్రైన్ మున్సిపల్ కమిషనర్ గారు చేస్తామన్నారు. అది పాలిటెక్నిక్ కాలేజ్ పక్క నుంచి అది పోయి మేజర్గా మెయిన్ ఛానల్ ఎక్కడ ఉందో అక్కడ వాటర్తో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దాని గురించి ఆలోచన లేదు. కానీ ఇక్కడ ఎక్కువ మందికి చూస్తే అందరూ కూడా ఫిజికలీ డిజేబుల్ కనపడుతున్నారు. అంటే అందరూ కూడా మానసిక వికలాంగులు కనపడుతున్నారు. ఏమరా అంటే కమ్యూనిటీ చిన్నది కాబట్టి వాళ్ళలో వాళ్ళు పెళ్లి చేసుకోవడము,
దానివల్ల ఈ సమస్యలు వచ్చినాయి. చాలా మంది ఎక్కువ ఉండరు, చాలా మంది నాకంతా తక్కువ చూపించారు కానీ చాలా మంది వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఈరోజు ఫిజికల్ గా డిజేబుల్, అదేవిధంగా మెంటల్ గా డిజేబుల్ చాలా మంది ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా వారు ఈ రోజు సమస్య ఇంతకుముందు ఇచ్చారు. ఇది ఇంతకుముందు కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపాలి. ఎందుకంటే లాయర్లు ఇద్దరు చెప్పినట్టుగా పెద్దలు రామచంద్రరావు గారు కానీ ఖైల్ గారు కానీ అసలు వీళ్ళు ఏ కమ్యూనిటీ అని అర్థం కాని పరిస్థితి అయింది ఇప్పుడు. కాబట్టి దీన్ని ఇల్లు రికగ్నైజ్ చేయాలా, చట్టం తీసుకురావాలా. దీని బహుశా ఏదో చట్టం కూడా చేసినట్టు నేను అనుకుంటాను ఇవాళనే. ఎందుకంటే చట్టాలు ఏదైనా రావాలంటే మా డిపార్ట్మెంట్కి పోతాయి. అది ఏదో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఖైల్ గారు చెప్పినట్టు ఓసీలా, ఎస్సీలా, బీసీలా, ఎస్సీలా అనేది అర్థం కావడంలే. వాళ్ళకి ఏ రకమైన ప్రభుత్వం నుంచి ఈ పెన్షన్ తప్ప నుంచి వేరే రావడం లే. ప్రభుత్వ కార్యక్రమాలు అయితే రావాలన్నా వారికి బీసీలకు అందాలను, ఎస్సీలకు అందాలను, ఎస్టీలకు అందాలను ఆ లబ్ధి వాళ్ళకు ఏమి రావడం లే. కాబట్టి దానివల్ల మేము కూడా వెనకబడిపోతున్నాం, పేదవారు. కాబట్టి మాకు కూడా లబ్ధి అవన్నీ రావాలా. మా క్యాస్ట్ రికగ్నైజ్ చేయాలి ముందుగా. ఎస్సీలుగా తెలంగాణలో ఎస్సీలుగా చేసినారు కాబట్టి మనకు కూడా ఎస్సీలకు గుర్తింపు తీసుకురావాలి, లేకుంటే ఎస్టీలుగా తీసుకురావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. మంచి అభ్యర్థులనే వారిది. ఇది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను. ఒకసారి రెండుసారి ప్రభుత్వం చెప్పినట్టు నాకు కొంచెం ఆలోచన ఉంది. కేబినెట్ కూడా ఇది కూడా జరిగించి నాకు తెలిసినంత వరకు ఎక్కువగా న్యూజిబిడ్లో కూడా మృగజంగా ఉన్నట్టుంది. కృష్ణ ఆయన పిఆర్ మినిస్టర్ అంటే పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్ గారు 2-3 సార్లు మాట్లాడారు ఈ విషయంలో. నేను కూడా రేపు అసెంబ్లీ రేపు రేపు వెళ్ళిపోతాను కదా, రేపు ఎల్లుండి నేను మాట్లాడి దీని మీద చట్టపరంగా ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలో ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో కూడా ఎక్కువ మనకు 9-10 సమావేశం ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై మండలిలో ఘాటు విమర్శలు. మండలిలో జరిగిన చర్చ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు పూర్తి చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ఇరిగేషన్ మంత్రి పొంతనలేని స్పష్టత లేని సమాధానాలు ఇచ్చారని మండిపడ్డారు. రాయలసీమ ఎడారిగా మారుతున్న పరిస్థితి కూటమి నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై మండలిలో ప్రశ్నించగా దానిపై సరైన సమాధానం లేదు. రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులపై మాత్రం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. రాయలసీమ రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని, రేపు కడపలో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి విజయవంతం చేయాలని కోరుతూ రాయలసీమ అభివృద్ధి కోసం, రైతుల భవిష్యత్తు కోసం మనమంతా ఒకటిగా నిలబడాలని పిలుపునిచ్చారు. మేము 26వ తేదీ శాసనమండలిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అధికార పక్షాన్ని మా సమాధానం ఇమ్మని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. నేను మా సహచర ఎమ్మెల్సీ పెద్దలు రామసుబ్బారెడ్డి గారు, అలాగే సిపాయి సుబ్రహ్మణ్యం గారు ముగ్గురము అడగడం జరిగింది. పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటరీ రిజర్వ్ పనులు ప్రస్తుత పరిస్థితి ఏమి, పూర్తి అయిన పెండింగ్లో ఉన్న పన్నుల పరిమాణం ఎంత, ఇప్పటి వరకు మంజూరు చేయబడిన, విడుదల కాబడిన, వినియోగించబడిన నిధులు ఎంత, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో నిర్వహణ తీసుకోవడానికి నిర్ణయించబడిన కాల పరిమితి ఎంత, దాని విధి విధానాలేమి, మీరు ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారని అడగడం జరిగింది. ప్రాణప్రదాయిగా ఎంతో అవసరంగా భావిస్తున్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మంత్రి గారికి, రామానాయుడు గారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి వాళ్ళ సమాధానమే తెలుపుతా ఉంది. మేము క్లియర్గా అడిగాం. ఆంధ్రప్రదేశ్ డివిజన్ అయిపోయిన తర్వాత అప్పటి కేసీఆర్ ప్రభుత్వము దిండి, పాలమూరు, రంగారెడ్డి 2 ప్రాజెక్టుల ద్వారా 1.5 టీఎంసీలు, 0.5 టీఎంసీలు ఆ రకంగా 60 రోజుల్లో నీటిని తోడుకుంటూ పోతా ఉంది. 800 అడుగుల లోపలనే తీసుకుపోతా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ రిజర్వాయర్కు నీళ్లు రావాలి అంటే 841 అడుగులు దాటితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మాకు కానీ రావడం జరుగుతుంది. అయినా వాళ్ళు అనాథరైజ్డ్గా 800 అడుగుల్లోనే ఈ 2 ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకోవడం జరిగింది. అలాగే పవర్ జనరేషన్ వల్ల సాగర్కు నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు. ఈ రకంగా 885 ఫుల్గా మెయింటైన్ చేయాల్సింది కావడం కష్టమైతా ఉంది. 851 అడుగులు వచ్చినప్పుడు మాత్రమే మనకు 44,000 క్యూసెక్కులు వస్తుంది. 841 అడుగులు కింద మెయింటైన్ కాకుంటే ఏ మాత్రము పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరీ రిజర్వాయర్ ద్వారా మనకు నీళ్లు రావు.
రాయలసీమ ఎడారిగా మారుతుంది. కాబట్టి మీరు ఆ ప్రాజెక్టులు ఆపమని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏమాత్రం దాన్ని ఖాతరు చేయకుండా అట్లే ఆపేసింది. వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. మీరు ఈ ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ మార్చి 4వ తేదీ నంద్యాల జిల్లా పర్యటనకు వస్తున్నారని, ఆ పర్యటనను అన్ని వర్గాల ప్రజలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు నాగేశ్వరరావు యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాదులు తెలిపారు. నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బోడి రామచంద్ర యాదవ్ 3వ తేదీ రాత్రి నంద్యాలకు చేరుకుంటారని, 4వ తేదీ ఉదయం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సందర్శిస్తారని అన్నారు. బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ విజయవాడలో నిర్వహించిన బీసీ సింహగర్జన సదస్సు విజయవంతమైందని, బీసీల అభివృద్ధి కొరకు 5 ప్రధాన డిమాండ్లను ప్రకటించి వాటిని ప్రభుత్వం మార్చి 30 తేదీలోగా నెరవేర్చాలని అల్టిమేటం ఇచ్చారన్నారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్ మన నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా అహోబిలము మార్చి 4వ తేదీ రానున్నారు. ఆ పర్యటనను బీసీ సంఘ నాయకులు, యాదవ సంఘం నాయకులు, మిగతా అన్ని వర్గాల సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు బీసీ సంఘము సింహగర్జన 22వ తేదీన విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సింహగర్జన సదస్సు భారీ ఎత్తున విజయవంతమైంది. ఆ విజయవంతంలో ఆ సభలో ఈ ప్రభుత్వానికి రామచంద్ర యాదవ్ 5 డిమాండ్లను ఛాలెంజ్గా 30 రోజుల్లో నిర్వహించాలని ప్రకటించినారు. మార్చి 30 తేదీలోగా ఈ 5 డిమాండ్లు నెరవేర్చలేకపోతే ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆమరణ నిరాదీక్ష చేస్తానని ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనతో ఈ బీసీలకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ బీసీల 5 డిమాండ్లో ముఖ్యమైనది బీసీలకు బీసీ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. మొన్న ఫిబ్రవరి 22వ తేదీన బోడి రామచంద్ర యాదవ్ గారు తలపెట్టినటువంటి బీసీ సింహగర్జన విజయవంతమైంది. అందులో బోడి రామచంద్ర యాదవ్ గారు డిమాండ్ చేసినటువంటి 5 డిమాండ్లు కూడాను 30 రోజుల గడువు ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. అందులో ప్రధానంగా చూస్తే మొదటిది బీసీ అట్రాసిటీ చట్టం. మొన్న ఎలక్షన్స్కి ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు అనేక పర్యాయాల్లో బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చి బీసీలకు రక్షణను కల్పిస్తామని చెప్పడం జరిగింది. వారు ఇచ్చినటువంటి హామీని త్వరగా నిర్వహించాలని, 30 రోజులు గడువులోగా చేస్తే బాగుంటుందని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. రెండవది, బీసీ వర్గాలలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడాను నిధులను కేటాయించి వాటిని సద్వినియోగం చేసే విధంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఏ కులాల వారు ఎంత కులగణన ఉన్నారో తెలియకుండా నిధులు ఎలా కేటాయిస్తారు, కాబట్టి కుల జనగణన ఖచ్చితంగా చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా నూతనంగా ఏర్పాటవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగరంలో బీసీలకు 1000 ఎకరాల భూమిని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ న్యాయపరమైనటువంటి ఈ 5 డిమాండ్లను బీసీలకు కేటాయించి టీడీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లను చంద్రబాబు నాయుడు గారు వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసి
మా అందరి అభినందనలు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా బీసీ సంక్షేమ హాస్టల్స్లో కేటాయిస్తున్నటువంటి 13 రూపాయల భోజనం ఒక పూటకి ఏమాత్రం సరిపోదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మా బీసీ పిల్లలందరినీ కూడా మీ మనవళ్ళతో పోల్చుకుని వాళ్ళని కూడా మీ మనవళ్ళ మాదిరి చూసుకుని వారికి పౌష్టికాహారం అందించే విధంగా వారికి పూటకు కావలసినటువంటి ఆహార నిధులను పెంచాల్సిందిగా మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. నేర నియంత్రణకు మరియు ప్రభుత్వాన్ని నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మరియు రోడ్డు ప్రమాదాలను నియంత్రించుటకు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పట్టణంలోని వివిధ ప్రాంతాలలో తనిఖీ చేయించిన సందర్భంగా జిల్లా ఎస్పీ సదరు కార్యక్రమంలో పాల్గొని వాహనాలు తనిఖీ చేయడంతో పాటు మోటార్ సైకిల్ పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల సూచనలు పాటిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్న పలు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం జావలి, 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, ఈశ్వరయ్య, ఎస్ఐ గంగయ్య యాదవ్ ఉన్నారు. నంద్యాల పట్టణంలో చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న ట్రాక్టర్లు పాతబడిపోవడంతో పాటు శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో పట్టణ అభివృద్ధికి కీలకంగా 2 నూతన ట్రాక్టర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎన్ఎండి ఫరూక్ నూతన ట్రాక్టర్లను ప్రారంభించి పట్టణ పరిశుభ్రతకు ఇవి ఎంతో దోహదపడతాయని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా భూమి పూజ నిర్వహించారు. పట్టణ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పట్టణాభివృద్ధి దిశగా తీసుకుంటున్న ఈ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అందరూ మున్సిపాలిటీకి అందరూ వచ్చినారు. అంట తీసుకుని వచ్చినారు. 5 నిమిషాల్లో తీసుకొని నమ్మడం ఎంత బడ్జెట్ ఏం తెలియదు. వైస్ చైర్మన్ సార్ ఓకే సార్ సార్ ఎందుకు మరి వాళ్ళ స్టాఫ్ తీసుకున్నారు. స్టాఫ్ తీసుకొని ఓన్లీ ఆఫీస్ స్టాఫ్ అంటే అయిపోయిందా వాళ్ళ స్టాఫ్ అంటారండి. జనం రామరాలు ఏం కూర్చోబెట్టినారు.
బనగానపల్లె పట్టణం బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్థానిక బీసీ కాలనీలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఇంటి వద్దే అవ్వాతాతలకు పెన్షన్లు అందజేశారు. పెన్షన్ల పంపిణీ సందర్భంగా స్థానికంగా ప్రజా సమస్యలు మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై నేరుగా ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం 20 నెలల పాలనలో రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు 60,000 కోట్లకు పైగా సంక్షేమ ఫలాలందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం కాంక్షించే మంచి ప్రభుత్వమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయల కంతులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 1,000 కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క వెల్ఫేర్ కోసం కూడా ఖర్చు పెడతా ఉన్నారు. ఒక సంక్షేమంతో పాటు ఆ రోజు ఏదైతే తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క స్త్రీ శక్తి కావచ్చు, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మేము దిగ్విజయంగా నడుపుతూ ఉన్నాము. అదేవిధంగా సంక్షేమంతో పాటు ఏదైతే ఆ రోజు ఉద్యోగులకు మేము ఇస్తామనేటువంటి ప్రతి ఒక్క వాళ్ళకు ఏజెన్సీ కింద కూడా 16,000కు పైగా టీచర్లకు కూడా పిలవడం జరిగింది. సంవత్సరం కాలం లోపలే పిలిచి వాళ్ళందరినీ కూడా రాజధానికి పిలిచి వాళ్ళకు కూడా సన్మానాలు చేసి మీకు ఇస్తున్న సంతోషంగా ఉందని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా అనుకున్నది ప్రతిదీ చేస్తూ ఉన్నాం. ఈరోజు చేతకాక ఏదేదో రాయలసీమ ఉద్యమం అని, రాయలసీమ నీళ్లు లేవని గత 5 సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళేమన్నా? 5 సంవత్సరాలు ఎక్కడైనా రాయలసీమకు సంబంధించినటువంటిది ఎక్కడైనా చేశారా? ఈరోజు మేము వచ్చిన తర్వాతనే 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క చోట కూడా ఒక కాలువ తవ్వలేదు. ఆ రోజు జిఎన్ఎస్ఎస్ కావచ్చు, బనగానపల్లె మండలానికి సంబంధించినటువంటి కూడా ప్రాజెక్టులు కావచ్చు, దద్దనాల ప్రాజెక్టు కావచ్చు, ఆ రోజు దద్దనాలకు లిఫ్ట్ నేను తీసుకొస్తే 5 సంవత్సరాలు దాన్ని నాశనం చేస్తే 27 లక్షల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నేను మళ్ళీ లిఫ్ట్ చేశాను. ఈరోజు శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు చెప్తా ఉన్నాడు ఏం చేసినారు వాళ్ళని, రా పందే ఛాలెంజ్ చేస్తాను నియోజకవర్గంలో, నీవేం చేసామో మేమేం చేశామో. ఈరోజు బనగానపల్లె పట్టణ రూపురేఖలు మారుతూ ఉన్నాయి. ఏ సందుకు పోయినా కానీ కూడా అండర్ గ్రౌండ్ రైలు వేస్తూ ఉన్నాం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు రోడ్లన్నీ వేస్తూ ఉన్నాం. ఎక్కడో మన ఏదో 1 కిలోమీటర్ డబల్ రోడ్ వేసి మేమేసినాం తప్పెడ కొట్టుకున్నారు ఆ రోజుల్లో. మళ్ళీ యా కాలనీలో ఎక్కడ చేసామో చెప్పండి. అది అవసరం లేదా మీకు గత ప్రభుత్వంలో? ఎక్కడైనా రోడ్ల ప్రకారం సీసీ రోడ్లు కూడా గ్రామం అంతా కూడా ఎక్కడ చూసినా డ్రైన్లన్నీ కూడా నీళ్లు పొంగి పారుతున్నాయి. అటు సంక్షేమం చేస్తున్నాం, ఇటు అభివృద్ధి చేస్తున్నాం. నియోజకవర్గాన్ని మొదటి బాటలో పెట్టాలని కూడా రాత్రి బదులు కూడా మా అధికారులకు ఆదేశాలు ఇచ్చి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూడా ఈరోజు ఎక్కడ లేని విధంగా గత పలకులు R&B రోడ్డును నిర్వీర్యం చేశారు. R&B వ్యవస్థనే వారు నిర్వీర్యం చేస్తే నేను ఈరోజు R&B మంత్రిగా వచ్చిన తర్వాత ప్రతి చోటు కూడా మా యొక్క నాయకుడు, మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలు తిరుగుతూ ఉన్నాము. ఈరోజు ప్రజల నుంచి హర్షధ్వానాలు వస్తూ ఉన్నాయి. బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది రాష్ట్రము. బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు పరిశ్రమలు పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి. నాడు పరిశ్రమలను మీరు పరిశ్రమలను పరాదోలారు. మిమ్మల్ని చూస్తే భయపడిపోయినారు. ఏంటి ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు బజారుకు తీసుకొచ్చి ఆ స్వామిని కూడా భక్తి లేకుండా మీకు సమాజం మీద విలువలు లేవు. హిందువుల మీద కానీ ఇంకొకటి కానీ హిందూ సంప్రదాయాల మీద లేవు. ఏ కులం మీద కూడా మీకు లేవు. ఈరోజు లడ్డు విషయంలో నంద్యాల వైసీపీ ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఇసాక్ పాషా మాట్లాడుతూ నంద్యాల మార్కెట్ యార్డ్ లో జరుగుతున్న వివాదంపై స్పందిస్తూ గతంలో నేను కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉండటం జరిగిందని, అయితే డిప్యూటీ డైరెక్టర్ కల్పన కుమారిపై చైర్మన్ అలా చేయడం బావు కాదని, గతంలో ఎంతో మంది చైర్మన్లుగా ఉన్నప్పుడు చైర్మన్ రూమ్ ను కార్యాలయంపైనే కేటాయించడం జరిగిందని, అయితే ఈ చైర్మన్ మాత్రం అధికారులపై దృశ్యం మాట్లాడటం భావ్యం కాదని, అధికారులపై రాజకీయం రంగు పూయటం సబబు కాదని, గతంలో కూడా డిప్యూటీ డైరెక్టర్ కల్పన కుమారి మేము పనిచేసేటప్పుడు కూడా శిల్ప సహకారపై మొదటిసారిగా కేసు నమోదు చేసింది కల్పన కుమారి. అటువంటి అధికారిపై లేనిపోని అభండాలు వేయడం సబబు కాదని, అధికారులు ఎప్పుడు అధికారులే కానీ ఒక లేడీ అధికారిపై ఇలా చేయడం మంచిది కాదని చైర్మన్ పై తీవ్రంగా ఖండించారు. తప్పండి. ఎందుకంటే శిల్పా సేవా సమితి కాదు, శిల్పా సహకారం అక్కడ ఎన్నో రోజుల నుంచి ప్రజలకు అన్ని రకాల సేవలు చేస్తూ పోతా ఉన్నారు. వీళ్ళు వామెనే మాకు ఇంతవరకు నోటీస్ ఇచ్చిన వ్యక్తి లేదు.
ఎందుకు? మేము పర్ఫెక్ట్గా పద్ధతి ప్రకారము, నేను కూడా మార్కెట్ చైర్మన్ ఉన్నాను కదా, యాజ్ పర్ నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఎంత పర్సంటేజ్ ఎన్హాన్స్ చేయాలి, ఏ షాపులు ఏ రకం ఉన్నాయని ప్రతిరోజు కరెక్ట్గా కట్టాము. అయినా వీళ్ళు ప్రెజర్ చేసి వామి ఆధ్వర్యంలోని శిల్ప సహకారుకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఆఫీసర్లు ఎవరికైనా సరే ఏ కంప్లైంట్ వచ్చినా తీసుకొని వర్క్ చేస్తారు. మా మనిషి అని మీరు చెప్పే పాటైతే మాకు నోటీసులు ఇవ్వడం ఏంది నాకు అర్థం కాలే. మా మీద కోర్టుకు పోయినారు కదా వాళ్ళు, ఆఫీసరే కదా. ఆ ఆఫీసర్ ఎవరుంటే వాళ్ళు పోతారు, ఆ పని చేస్తూ ఉంటారు వాళ్ళు. మీరు ఆఫీసర్లతో పని చేసుకోవడం చేత కాక ఈమె నాకు వినడం లేదు, వాళ్ళు నాకు పని చేయడం లేదు అని చెప్పేసి మీరు చెప్పడం తప్ప వేరే ఏమీ కాదు. ఆఫీసర్లలో వైసీపీ ఆఫీసర్లు, టీడీపీ ఆఫీసర్లు, బీజేపీ ఆఫీసర్లు ఎవరుంటారండి? జాగ్రత్తగా మీరు పనులు చేసుకోవాలి తప్ప వేరే ఏం కాదు. నేను మార్కెట్ యార్డ్లో మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా పనిచేసినాను. నాకంటే ముందు కూడా చాలా మంది పైన ఛాంబర్ ఉంది, అక్కడే కూర్చున్నారు. డిప్యూటీ డైరెక్టర్గా ఉండే కల్పలత మేడం కింద ఉండి మానిటరింగ్ చేస్తారు. ఏ ఆఫీస్లో అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ ఆఫీస్లో అయినా సరే ఆఫీసర్లకు రూమ్ లేకుండా ఎక్కడైనా ఉంటుందా? చిన్న ఎగ్జాంపుల్, మున్సిపాలిటీ ఉంది, చైర్మన్ ఛాంబర్ ఉందా? కమిషనర్ ఛాంబర్ ఉందా? ఇట్లా ఏ ఆఫీస్లో అయినా ఆఫీస్ లేకుండా కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే ఉంటారు. ఏమది? ఆఫీసర్లతో సరైన పని చేపించి దాన్ని కార్యోన్ముఖంగా చేయడమే ప్రజాప్రతినిధుల తరఫున చైర్మన్ డ్యూటీస్. వాళ్ళని మానిటరింగ్ చేస్తూ ఎంత డెవలప్మెంట్ అవుతా ఉంది, ఎంత చేస్తూ ఉన్నారు చేసే పద్ధతి. వాళ్ళని తరిమేయడం ఏంటండి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదో లీవ్లో 2 రోజులు 3 రోజులు పోయినంత మాత్రం తీసుకొని వాళ్ళకి ఛాంబర్ లేకుండా చేస్తారు. వాళ్ళు ప్రతినిధులు, గవర్నమెంట్ సర్వీస్. స్థానిక నడిగడ్డలోనే మాస్టర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. స్కూల్ కరెస్పాండెంట్ శ్రీమతి హలీమా పర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విద్యాశాఖ జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి వజ్రాల శ్రీకాంత్ రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై సర్ సివి రామన్ చిత్రపటానికి శాస్త్రవేత్తల పూలమాలలు వేసి నివాళులర్పించి మాస్టర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ ఫిబ్రవరి 28న కనుగొనడం జరిగిందని, అప్పటి నుండి జాతీయ సైన్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా మాస్టర్ పబ్లిక్ స్కూల్ నందు కరెస్పాండెంట్ హలీమా మేడం గారి నేతృత్వంలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫెయిర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి సార్ గారికి, అలాగే జిల్లా స్కిల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి సార్ గారికి మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఇద్దరు మా ముఖ్య అతిథులు ప్రతి ఒక్కరు కూడా చిన్నారులు శాస్త్రవేత్తల గురించి, వాళ్ళు సమాజానికి ఉపయోగపడే వాళ్ళు చేసిన కృషిని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని, ఈరోజు పిల్లలు కానీ పెద్దలు కానీ సమాజం ఈరోజు అంతా చక్కగా జీవిస్తున్నామంటే శాస్త్రవేత్తల ఎంతో త్యాగము కృషి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శాస్త్రవేత్తల సేవలను గుర్తించాలని చెప్పేసి మా విద్యార్థులకు సందేశం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఇద్దరిని కూడా మేము మా స్కూల్ తరఫున ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. డాక్టర్ దస్తగిరి సారు, రెడ్ క్రాస్ చైర్మన్ డైరెక్టర్ దస్తగిరి సార్ గారికి, శ్రీకాంత్ సార్ గారికి, సుబ్బారెడ్డి సార్ గారికి, ఎంతో బిజీలో ఉన్న మా స్కూల్కు వచ్చి మా సైన్స్ ఫెయిర్ చూసినందుకు సార్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సైన్స్ అంటే అసత్యం నుండి సత్యం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు నడిపించేదే సైన్స్. అట్లాంటి సైన్స్ దినోత్సవం రోజు సివి రామన్ గారితో పాటు సైన్స్ శాస్త్రవేత్తల గుర్తు చేసుకునే రోజు ఈరోజు. మా స్కూల్లో ఇంత మంచి ప్రోగ్రామ్ను కండక్ట్ చేసినటువంటి మా టీచర్స్కు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నంద్యాలలోని బుడగ జంగం కాలనీలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధారులతో ఒక కుటుంబ సభ్యురాలిగా ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు అందజేస్తూ వారి ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, అవసరాల గురించి ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. పిల్లలను బాగా చదివించాలని, విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని వారికి సూచించారు. అవసరమైన సహాయ సహకారాల కోసం ఎప్పుడైనా తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఒక జిల్లా కలెక్టర్ మా కాలనీలోకి వచ్చి ఇంత ఆప్యాయంగా మాట్లాడి మా సమస్యను అడిగి తెలుసుకుని ఒక కూతురులాగా మాట్లాడటం చూడటం ఇదే మొదటిసారి అని, కలెక్టర్ మాట తీరు చూస్తూ ఉంటే నాకెంతో ఆనందంగా అనిపించిందని, జిల్లా కలెక్టర్ లాగా మా పిల్లలు కూడా చదివించాలని అనే భావన మాకు కలిగిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి చూపిన ఈ మానవతా దృక్పథం పట్ల కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు మరియు స్థానిక ప్రజలు ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేద ప్రజలకి వాళ్ళ అవసరాలు, ఇంట్లో ఉండే అవసరాలు, వాళ్ళ పిల్లల చదువులకి వాటికి ఆసరా ఇచ్చేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తుంది. ఇప్పుడు మనకి 1వ తారీఖున ఆదివారం వచ్చింది కాబట్టి ఒక రోజు ముందుగానే ఈరోజు మనం ఫిబ్రవరి 28వ తారీఖునే మనం ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈరోజు మనం నంద్యాల టౌన్లో బుడగజంగం కాలనీకి రావడం జరిగింది. ఈ కాలనీలో అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కాలనీలో ఎప్పటి నుంచో ఉన్నారు, వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూడా ఒక డ్రైవ్ టేకప్ చేసి ఈ పిల్లల చదువు ఎలా ఉంది, తర్వాత వీళ్ళు ఏ విధంగా వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, ఎటువంటి సపోర్ట్ కావాలి అన్నది ఒక వాట్సాప్ కండక్ట్ చేసి కూడా వాట్ ఎవర్ ద సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఈ కాలనీకి కూడా ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లా మొత్తంగా చూస్తే 2,16,000 మందికి మనం 92 కోట్ల పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖున మనం పంపిణీ చేస్తాము. అది కూడా మనం ఇంటి దగ్గరే పంపిణీ చేస్తాము. సుమారుగా 4,700 మంది పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. వారందరూ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్క కుటుంబాన్ని వెళ్ళి పలకరించి వాళ్ళ అవసరాలని తెలుసుకుని ఈ పెన్షన్ని వాళ్ళ ఇంటి దగ్గరే ఇచ్చి వస్తూ ఉన్నారు. ఎవ్రీ మంత్ మనకి 97% పెన్షన్ పంపిణీ కార్యక్రమం అన్నది మన జిల్లాలో పూర్తవుతుంది. ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకంలో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రంను నేడు నంద్యాల పట్టణంలోని నేషనల్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభించారు. ఈ శిక్షణ కేంద్రాన్ని మైనారిటీ రాష్ట్ర మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పీఎం వికాస్ పథకం ద్వారా మైనారిటీ యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. యువత తమ ప్రతిభను మెరుగుపరుచుకునే స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థినులు పాల్గొనే శిక్షణ కార్యక్రమంపై ఆసక్తి వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలు సాధించవచ్చని నిర్వాహకులు వివరించారు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయూతనిస్తూ తద్వారా మా యొక్క మైనారిటీస్ మినిస్టర్ గారైన శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి యొక్క చొరవకు మైనారిటీ శాఖ మంత్రుల వారి కృషి వలన ఈరోజు నంద్యాలకు ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో ప్రధానంగా ఇందులో అన్ని మైనారిటీస్ వారికి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అందులో క్రిస్టియన్లు, ముస్లింలు, బుద్ధిస్టులు, సిక్కులు, జైన్లు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. ఎవరైనా చేరవచ్చును. అందరికి ఓపెన్ గా మేము ఇన్విటేషన్ ఇచ్చాం. మినిమం అర్హత వచ్చేసేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండదు, డిగ్రీ చదువుతూ ఉన్నా పర్వాలేదు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ పీపుల్ ఆల్సో ఎలిజిబుల్ అన్నారు. ఇలాంటి క్వాలిఫికేషన్ ద్వారా మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాము. ఈ రోజు కార్యక్రమం ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు ఏపీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది కాబట్టి నేను ఇప్పుడు మా క్రిస్టియన్ మైనారిటీ మిత్రుడైన శ్రీ జయరాజును దయచేసి వచ్చి
ప్రార్థన చేసి కార్యక్రమం. అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆలగడ్డ ఆర్టీసీ డిపో వద్ద నుండి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. అహోబిలం వెళ్లే ప్రయాణికుల కొరకు ప్రత్యేకంగా టెంట్ను వేసి ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు ఆయన ముఖ్యంగా తెలిపారు. నీటి వస్తే కూర్చునేందుకు కుర్చీలను ఏర్పాటు చేశామని, అలాగే నర్సాపురం వద్ద ఒక స్టాఫ్ ను కూడా పెట్టినట్లు తెలిపారు. అహోబిలం వెళ్లే భక్తాదులు ఆర్టీసీ ప్రయాణంలో సురక్షితంగా ప్రయాణం చేసే క్షేమంగా స్వామివారి దర్శనాన్ని చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన మీడియా ముఖంగా కోరారు. అహోబిలం బ్రహ్మోత్సవాల సందర్భంగా అల్లగడ్డ డిపో నుండి మనం అహోబిలానికి 40 బస్సులు స్పెషల్గా ఆపరేట్ చేయడం జరుగుతున్నది. మన డిపో నుంచి కూడా కొన్ని 10 బస్సుల దాకా ఆపరేట్ చేయడం జరుగుతున్నది. ఇది 28వ తేదీ కళ్యాణం నుండి 4వ తేదీ బ్రహ్మోత్సవాల వరకు ఈ బస్సులు అదేవిధంగా స్పెషల్గా తిరుగుతాయి. ఈ బస్సులో స్త్రీలకు శ్రీశక్తి టికెట్లు ఫ్రీ టికెట్ అలా ఉన్నది. ఎవరైనా కానీ సద్వినియోగం చేసుకోవచ్చు. టికెట్ వచ్చేసి ఎగువ అహోబిలానికి వచ్చేసి 50 రూపాయలు, దిగువ అహోబిలానికి 40 రూపాయలు పెట్టడం జరిగింది. ఇది మామూలుగా ఎప్పటి నుంచి పాతకాలం నుంచి కూడా అదే టికెట్గా నిర్ణయించడం జరిగింది. కొత్తగా ప్రత్యేకంగా టికెట్ ఏం పెట్టడం లేదు. ఇది పాత టికెట్లతోనే సర్వీసులు ఆపరేట్ చేస్తున్నాము. మరియు ప్రజలకు బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రజలకు ఆర్టీసీ బస్ స్టాండ్ నందు వారికి తగిన సౌకర్యాలు బస్ స్టాండ్ నందు కల్పించడం జరిగింది. త్రాగునీరు, వాళ్ళకు నీడకు ఉండడానికి కుర్చీలు, ఫ్యాన్లు మొత్తము అందుబాటులో ఉండేలాగా సమకూర్చడం జరిగినది. అంతేనా. స్థానికులకు ఆళ్ళగడ్డ నుండి నర్సాపురం ఒకటి స్టాపు, తర్వాతనే అహోబిలం, మధ్యలో ఎక్కడ స్టాప్ ఉండదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై మండలి సమావేశంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిలదీశారు వైసీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ మార్చి 4వ తేదీ నంద్యాల జిల్లా పర్యటన. అన్ని వర్గాల ప్రజలు, నాయకులు పాల్గొని విజయవంతం చేద్దాం. నంద్యాలలో నేర నియంత్రణకు ప్రభుత్వ నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రోడ్డు ప్రమాదాలను నియంత్రించుటకు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్. జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్. నంద్యాల పట్టణంలో చెత్త సేకరణకు ట్రాక్టర్లు పాత పడిపోవడంతో పట్టణాభివృద్ధి 2 నూతన ట్రాక్టర్లను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. బనగానపల్లి బీసీ కాలనీలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఇంటి వద్దే అవ్వాతాతలకు పెన్షన్లు అందజేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల మార్కెట్ యార్డ్ లో జరుగుతున్న వివాదంపై స్పందిస్తూ డిప్యూటీ డైరెక్టర్ పై మాట్లాడిన చైర్మన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నంద్యాల మాస్టర్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం. చిన్నారులకు మేధా శక్తిని పెంచేదే సైన్స్. ఆకట్టుకున్న చిన్నారుల సైన్స్ ఎగ్జిబిషన్. నంద్యాల బుడగ చందం కాలనీలో ఇంటి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకంలో యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రంను నేషనల్ కళాశాల ఘనంగా ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆలగడ్డ ఆర్టీసీ డిపో వద్ద నుండి ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు. ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు వెల్లడి. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.